నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాటి పంచాంగం తిథి ప్రకారము సూర్యోదయ సమయము 6:48 ఉదయములో, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:12 ఈ రోజు తిథి చతుర్దశి సాయంత్రం 6:59 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:34 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జం రాత్రి 11:14 నుంచి 12:04 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9:05 నుంచి ఉదయం 9:50 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:47 వరకు. యమగండ కాలం ఉదయం 9:39 నుంచి 11:04 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:12 నుంచి ఉదయం 6:01 వరకు. అయితే అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో పాటుగా ఆ రోజు గ్రహ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావాలు, పరిహారాలు, సూచనలు తెలుసుకుందాము. అయితే ఈ రోజు యొక్క గ్రహస్థితి, సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, బుధుడు మళ్ళా మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, మంగళుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ గ్రహాల యొక్క ప్రభావము మేషరాశిలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు కనుక చూసినట్టయితే చదువులో అద్భుతంగా రాణిస్తారు. వీరు ఏది అనుకుంటే అది అయ్యే పరిస్థితి ఉంది. కొత్త విషయాలు వీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని సమయము, వృధా చేసుకోవద్దు విద్యార్థులు. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే పదవులు ఉన్నతి ఎక్కువ కనబడుతోంది. అంటే ప్రమోషన్స్ రావడము, ప్యాకేజెస్ పెరగడము, మీరు ఉన్న స్థలాన్ని నుంచి వేరొక స్థలానికి అంటే ట్రాన్స్ఫర్స్ రీచా కావచ్చు, మీ ప్రమోషన్స్ రీచా కావచ్చు, బదిలీలు అయ్యే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీ యొక్క యజమాని లేదంటే బాసు మంచి శుభవార్తలు మీకు చెప్పడంతో పాటు మీ యొక్క సహచరులు అంటే కలీగ్స్ ఉంటారు కదా, వారి ద్వారా కూడా మీకు ఈరోజు లాభం కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులు చూసినట్టయితే ఈరోజు వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది, లాభసాటిగా ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అనుకున్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, లేదు అంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు ఉంటాయి కదా, గతంలోది రద్దు చేసుకోవాలన్నా, కొత్తగా ఈరోజు భాగస్వామ్యంలో అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈరోజు చాలా భేషైన ముహూర్తము, చక్కగా చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీరు విదేశాలలో మా యొక్క వ్యాపారాన్ని పెట్టుకుందాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సరైన ప్లాన్ ప్రకారం కనుక మీరు సాగుబడి చేసినట్టయితే కనుక మంచి పంట పండే అవకాశం కనబడుతోంది. అంటే మీరు వర్షాలు, నీరు, ప్రకృతి, వాతావరణము ఇలా అంచనాలు వేసుకుని కనుక మీరు పంటను కనుక స్టార్ట్ చేసినట్టయితే విశేషమైన దిగుబడి వచ్చే అవకాశం గోచరిస్తోంది. దానికి తగిన ప్రయత్నాలు ఈరోజు తప్పకుండా చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వడంతో పాటు మీకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టడంతో పాటు మీ యొక్క వెండర్స్ కనుకోండి, క్లయింట్స్ కనుకోండి, ఇన్ టైంలో ఇచ్చినట్టయితే కనుక మీకు మంచి పేరు వచ్చేటట్టు, తద్వారా మీ యొక్క లాభాలు పెరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే రాజకీయంలో ఉన్న వారికి ప్రతిష్ట పెరుగుతుంది, పదవులు వస్తాయి,
ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీ పేరుకు మంచి ఆదరణ లభించడంతో పాటు మంచి నాయకుడు అనే బిరుదు మీకు వస్తుందనమాట. రాజకీయ రంగంలో వారికి చూసినట్టయితే కనుక ఈరోజు చాలా చక్కని శుభదినము. మీ యొక్క పదవికి ప్రమోషన్స్ రావడం కానీ, ప్రజల ఆదరణ పొందడం కానీ, మీ యొక్క పథకాలు ప్రజల్లోకి విపరీతంగా చొచ్చుకుపోయే అవకాశము ఈరోజు కనపడుతోంది. దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. కళాకారులకు విజయాలు సాధించే అవకాశము మీకు మీరు అనుకున్న ఏవైతే ఛాన్సెస్ గానీ, అవకాశాలు కానీ అనుకుంటారో అవి ఈ రోజు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కనుక చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి అన్ని రకాలుగా ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. చిన్న చిన్న అంటే మనకి కాలమానంగా వచ్చే చిన్న చిన్న రుగ్మతలు తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఈ రాశిలో ఉన్న వారికి ఏమీ కనబడలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తప్పనిసరిగా తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మరొక విశేషం ఏంటంటే ఎవరైనా స్థిర చరాస్తులు కొనుక్కోవాలనుకున్నా లేదా కోర్టుకు సంబంధించి మీరు ఏదైనా వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఆ పరంగా కూడా ఈరోజు చాలా చక్కని అనువైన అవకాశము. కొంతమంది శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది కుటుంబ పరంగా. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పారాయణ చేయండి. గ్రహదోషాలు ఏమైనా ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. దీనితో పాటుగా ఈరోజు పాన్ అంటే తాంబూలము వేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశము కనబడుతోంది. మరొక చిన్న విశేషం ఏంటంటే మొక్కలు ఎవరైనా నాటాలనుకున్నా, మొక్కలను దానంగా ఇవ్వాలనుకున్నా ఈరోజు ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక ప్రకృతి రీత్యా మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నట్టయితే కనుక అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఈ 3 పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, బుధుడు మళ్ళా మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, మంగళుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలో, కేతు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం వల్ల మీకు ఎలా ఉండబోతోంది ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అనేది వివరంగా చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారి యొక్క విద్యార్థులు ఏకాగ్రత కొంచెం తక్కువగా కనిపిస్తోంది. జ్ఞాపక శక్తిలో లోపం కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకుని కష్టపడి చదవండి. మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సైన్స్, ఆర్టు, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉండే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలని అనుకున్నా కానీ లేదా రిజెక్ట్ అయినది మళ్ళా అంటే వీసా పాస్పోర్ట్లు ఏవైనా రిజెక్ట్లు అయితే కనుక మీకు అవి తిరిగి మళ్ళా కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే మళ్ళా తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు ఈ రంగంలో అంటే ఈ కోర్సు చేసేవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అయితే కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి తద్వారా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆటోమొబైల్ రంగంలోనూ, ఎలక్ట్రిక్ రంగంలోనూ, ఎలక్ట్రానిక్స్లోనూ పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, దానితో పాటుగా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు నీటిపారుదల కానీ, భూగర్భ పరిశోధన కేంద్రంలో ఇట్లాంటి వాళ్ళు అంటే జియోలాజికల్ సర్వే ఇలాంటి దాంట్లో కనుక పనిచేసే వాళ్ళకి ఒకంత నిరుత్సాహంతో పాటు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమంది ఐటీ దాడులకు గురి అయ్యే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు చేసిన తప్పిదం కావచ్చు, లేదా గతంలో మీరు పొరపాటున ఏదైనా ఎవరి ఒత్తిడి వల్లైనా ఏదైనా తప్పులు చేసి ఉంటే కనుక ఆ తప్పు ఈరోజు బయటపడి మీకు ఒకంత అపనింద కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక నుంచైనా జాగ్రత్తగా మెలిగే సూచన చెప్పడం జరిగింది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభాలు కొంత తగ్గుతాయి. పూర్తిగా అయితే కాదు, కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు చేయాలి అనుకుంటే కనుక ఆలోచించి చెయ్యండి. వెంటనే గుబుక్కను చేసేయకుండా ఒకంత ఆలోచించి మీ యొక్క అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టండి. మరొక విశేషం ఏంటంటే
ఆహ్, ఈరోజు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లో పనిచేసే అంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళు, లేదు అంటే కనుక విదేశాలకు వెళ్ళి గతంలోనే ఒప్పందాలు కుదుర్చుకుని మీరు అక్కడే అగ్రీమెంట్‌ల మీద సంతకాలు చేసేసి ఇంకా ఖరారైపోయింది అని అనుకున్న వాళ్ళు లాస్ట్ మినిట్‌లో అంటే ఈరోజు కొంచెం తప్పిపోయే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. మళ్ళా తిరిగి ప్రయత్నం చేయండి. అయితే భాగస్వామ్య ఒప్పందాలకు ఏదైనా మీరు అగ్రీమెంట్‌ల మీద సంతకాలు చేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్‌ల మీద గాని, టెండర్‌లు వెయ్యాలనుకున్నా, అలాంటి వాటికి ఈరోజు ఇంత ఆలోచించి ముందడుగు వేయండి. తొందరపడకండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మంచి వర్షపాతం ఉంటుంది. భూమి సాగు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మందులు అవి కొనేటప్పుడు, ఎరువులు అవి కొనేటప్పుడు, లేదా విత్తనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు గాని, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. కొంచెం విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు కొంచెం అదుపులో ఉంచుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక సాంకేతిక నైపుణ్యతను మీరు తప్పనిసరిగా పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. కొత్త కొత్త కోర్సులను మీరు నేర్చుకునే పరిస్థితి కనుక చేసుకున్నట్టయితే ఉత్తరోత్తర కొత్త కొత్త కంపెనీలు లేదా స్టార్టప్ కంపెనీలు గానీ, హై ఎండ్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలు కానీ మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితి ఉంది. అంటే మంచి ఉద్యోగంలోకి వెళ్ళబోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు ఈరోజు తీసుకోండి. అయితే రాజకీయ రంగంలో చూసుకున్న వారికి మీకు గట్టి పోటీ ఎదురవ్వబోతోంది. అది మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదంటే కొత్తగా ఎవరైనా మంచి టాలెంటెడ్ పర్సన్స్ మీ యొక్క రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు గోప్యత పాటించండి. ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండే పరిస్థితి తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఆహ్, తడబాటు అయ్యే అవకాశము, ఒకంత అపనిందలు పడే అవకాశము, మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా మెలగండి. అయితే కళాకారులు, క్రీడాకారులకు చూస్తున్నట్టయితే సామాన్యమైన స్థితిగానే ఉంది తప్ప పెద్దగా ఏమీ చెప్పుకోదగినట్టుగా లేదు. అవకాశాలు వచ్చినట్టే రావడము, మళ్ళా వెళ్ళిపోవడము, లేదా మీరే చేజార్చుకోవడము ఇలాంటి పరిస్థితి కనపడుతోంది. కళాకారులు అంటే చిత్ర, సినీ, టీవీ నటీనట వర్గం వారికి ఇలా ఎవరైనా కళాకారులకు అవకాశాలు దగ్గరకు రావడము, మీరు కాదు అనుకుని వేరే వాళ్ళకి ఆఫర్ చేయడము, ఇట్లాంటి గందరగోళ పరిస్థితి కళాకారులకు ఉంది. నిరాశ పడకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి, నరాలకు సంబంధించి, కండరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు గతంలో ఉన్న వారికి పెరిగే అవకాశము, కొత్తగా ఈరోజు కొంతమందికి వచ్చే అవకాశము కనబడుతోంది. ఒత్తిడి తీసుకోకండి. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చక్కని శుభవార్తలు వినే అవకాశము, స్థిరచరాస్తులు కొనుక్కునే అవకాశము, గతంలో ఆగిపోయిన నిర్మాణ పనులు ఈరోజు తీసుకున్నట్టయితే కనుక మీకు సజావుగా ముందుకు సాగిపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణము, గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు కానీ, మాట పడ్డాలు కానీ, లేదా విడిపోవడాలు కానీ అలా జరిగిన వాళ్ళకి ఈరోజు మంచి సానుకూలమైన ఫలితం కనబడుతోంది. శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేయడానికి సరిపోయిన డబ్బులు కూడా లేకపోయినట్టయితే అకస్మాత్తుగా మీకు వచ్చి చేరే అవకాశము, దానితో మీరు శుభకార్యాలు గట్టెక్కించే అవకాశము ఈరోజు కనబడుతోంది. అయితే క్రీడాకారులకు కూడా సామాన్యంగానే ఉంటోంది. క్రీడాకారులు అంటే స్పోర్ట్స్‌లో ఉన్నవాళ్ళైనా కానీ మీ యొక్క శరీర జాగ్రత్తలు తీసుకోండి. ఎముకలకు సంబంధించినటువంటి గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగినట్టయితే మరింత జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజ చేయండి. ఈరోజు మాత్రము తప్పనిసరిగా గోధుమలు మీ యథాశక్తి దానం ఇచ్చుకోండి. దీనితో పాటు శివుడికి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ పాలతో అభిషేకం చేసుకోండి. అది కూడా ఆవు పాలతోనే, ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు కాదు. ఆవు పాలు తెచ్చుకొని చక్కగా పంచదార వేసి మీరు అభిషేకం చేసుకున్నట్టయితే గ్రహ దోషాలకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే అందులో ముందుగా విద్యార్థులను చూసినట్టయితే కనుక మెరుగైన ఫలితాలు సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మీరు ఏ కాలేజీలకి వెళ్ళి చదువుకోవాలనుకున్నా, లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈ రోజు భేషైన రోజు. చక్కగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీంతో పాటుగా మీరు గతంలో ఏవైనా ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలు కానీ, లేదంటే ఏవైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక మంచి మార్కులు ఈ రోజు మీరు సాధించే అవకాశము, మంచి రిజల్ట్స్ కూడా మీరు వినే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వారికి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు.
కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి కొంతమందికి రావచ్చు. కొంతమందికి అంటే కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు తాత్కాలికంగా కొంత టైం తీసుకుని మళ్ళా తిరిగి విధుల్లోకి వెళ్ళే అవకాశము. అంటే అదెలా అంటే 1 వీక్ కావచ్చు, లేదా 2 వారాలు కావచ్చు. కొంతమందికి 1 మంత్ కూడా ఒక బ్రేక్ లాంటిది తీసుకొని తిరిగి మళ్ళా ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆ బ్రేకు మీకు గ్రహరీత్యా వచ్చింది కాబట్టి అది మీరు ఏమీ చేయలేని పరిస్థితి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. కొంతమందికి అలా అనిపిస్తే కనుక మీ పై అధికారులకు విన్నవించుకోండి. అదే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభపరంగా గోచరిస్తోంది. ఇది చాలా మంచి రోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, లేదా విదేశాల్లో మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించడానికి, ఇలాంటి వాటికన్నిటికీ ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి చాలా ఎక్కువగా పెరుగుతుంది. మార్కెట్‌లో మీ పంటకు గిరాకీ పెరగడంతో పాటుగా మంచి ధర పలికే అవకాశము, తద్వారా మీరు చాలా సంతోషానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. మీ యొక్క ఆదాయంలో వృద్ధి కనబడుతోంది. భూములు కూడా కొనుక్కుంటారు. కొనుక్కుని ఇంకా మరింత వ్యవసాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. దీన్ని మాత్రం ఏ వ్యవసాయదారుడు, ఏ రైతు వృధా చేసుకోకండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి సీనియర్స్ నుంచి మీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి మద్దతు లభిస్తుంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఎవరైతే వేరే విదేశాలకు కానీ వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడానికి లేదు అంటే కనుక వారిచ్చే ప్రాజెక్ట్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలన్నా తటపటాయిస్తున్నప్పుడు గానీ, లేదా మీరు డైలమాలో ఉన్నప్పుడు గానీ, అలాంటివన్నీ వదిలేసి వెంటనే ఆ ప్రాజెక్ట్స్‌ని మీరు తక్షణమే యాక్సెప్ట్ చేయండి. దానికి తగిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు మీపై ప్రజల యొక్క నమ్మకము మరింత పెరుగుతుంది. మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు మంచి గౌరవ మర్యాదలతో పాటు కీలకమైన పదవులను అందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకు, సినీ నటి, టీవీ వర్గం వారికి చూసినట్టయితే మీరు అనుకున్న అవకాశాలు మీకు అందుకొస్తాయి. దాంతో పాటుగా పారితోషికాలు కూడా పెరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేయండి. చిన్న పిల్లలకు ఏవైనా పళ్ళను దానంగా ఇవ్వండి. దీంతో పాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆకుపచ్చ వస్త్రాలు ధరించి కనుక వెళ్ళినట్టయితే ఎటువంటి గ్రహ సంబంధిత దోషాలైనా పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి ఇది చక్కని సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీకు పని భారం పెరుగుతుంది. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి కీలకమైన పదవులు చేపట్టే అవకాశం ఉంది. మరికొంతమంది 2 బాధ్యతలు మీ నెత్తిన వేసుకునే అవకాశం కనబడుతోంది. తద్వారా ఒత్తిడి, మానసిక అశాంతి కొంతమందికి గురయ్యే అవకాశం ఉంది. మరికొంతమందికి సహచరుల సహాయంతో మీ పనులు సాఫీగా జరిగిపోతాయి. శుభవార్తలు వింటారు. కొంతమంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు బయటికి వచ్చి మీ పేరు కానీ, ఉద్యోగాలు కానీ పోయే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మళ్ళా తిరిగి అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడమో, అపాలజీ చెప్పుకోవడమో, అందుకు ఏ పరిస్థితులు మీకు సహకరించాయో అవి కూడా మీరు విన్నవించుకున్నట్టయితే అంత ప్రమాదానికి లోను కాకుండా ఉండే పరిస్థితి ఉంది. అది ఎవరు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వ్యాపార విస్తరణకు కానీ, ఏజెన్సీలు పెట్టడం కానీ, కొత్త అనుబంధ సంస్థలు స్థాపించడానికి కానీ, వ్యాపార పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు కూడా చాలా చక్కని శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకోండి. యంత్రాల కొనుగోలు కానీ, కొత్తగా పరిశ్రమలో చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేయడం కానీ, ఇలాంటి పనులకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితి. మీరు ఏ పంట వేసినా చక్కగా ఉంటుంది. తర్వాత వాతావరణం కూడా మీకు సహకారం చేస్తుంది. దానితో పాటుగా ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు రావడంతో పాటు మీ ప్రాజెక్టులు ముందంజు వేసి అధికారుల మెప్పు పొందే అవకాశము, మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి కంపెనీ తరపు నుంచి వెళ్ళడానికి సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క, ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. కొంతమందికి పదోన్నతులు రావడము, కొంతమందికి ఉన్న పదవుల్లోనే కొనసాగే పరిస్థితి గోచరిస్తోంది.
ఇది రాజకీయ నాయకులకు. అయితే కళాకారులకు మంచి అభివృద్ధి కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి. గ్రహపరంగా మీకు ఏమైనా దోషాలు ఉన్నట్టయితే కనుక పోయే పరిస్థితి. దీంతో పాటు అన్నదానం చేసుకోండి. ఇద్దరికో ఒకరికో మీ యథాశక్తి అన్నదానం చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గోపూజ చేయడం కానీ, గోవు దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.